అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులకు చిక్కిన ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావుకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. నిన్న ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు చేపట్టిన మెరుపు దాడుల్లో భారీగా అక్రమాస్తులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నరహరిరావును ఏసీబీ అధికారులు ఈరోజు న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. కేసులోని తీవ్రతను ఏసీబీ సమర్పించిన ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నరహరిరావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు అధికారులు నరహరిరావును చెంచల్గూడ జైలుకు తరలించారు. కాగా నరహరిరావు ఇంట్లో జరిగిన తనిఖీల్లో లెక్కలేనంత నగదు, బంగారం, భారీగా ఆస్తుల పత్రాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. ప్రభుత్వ అధికారి అయి ఉండి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉండటంతో ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఇక ప్రభుత్వ అధికారి అయి ఉండి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉండటంపై ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ లైవ్ లో అందిస్తారు. అక్రమ్, చెప్పండి. యశ్రావళి ఏదైతే హైదరాబాద్ మల్టీ జోన్ 2 ల్యాండ్ అండ్ సర్వేలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి నరహరిరావు ఇంట్లో భారీగా కూడా అక్రమ ఆస్తులు దొరకడంతో ఒక్కసారిగా కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా కూడా పక్కా సమాచారంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే నిన్న తెల్లవారుజాము నుండి ఇటు నరహరిరావుకు సంబంధించినటువంటి 11 ప్రదేశాల్లో ఏకకాలంలో 10 బృందాలుగా కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తంగా కూడా దాదాపు కొన్ని కోట్ల రూపాయల వరకు కూడా అక్రమ ఆస్తులు ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇందులో ప్రధానంగా ఏకంగా 1.5 లక్షల కోట్లు ఏదైతే 1,54,00,000 రూపాయల వరకు కూడా నగదు పూర్తిగా నరహరిరావు ఇంట్లో పెట్టుకున్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు ఏసీబీ సంబంధించినటువంటి సోదాల్లో ఇంత భారీగా కూడా నగదు ఒక ఇంట్లో దొరకడం ఇదే తొలిసారిగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసాం ఇలాంటి డిఏ కేసులు, సాధారణంగా మనం ట్రాప్ కేసులు కూడా చూస్తుంటాం ఏసీబీ చేసినటువంటివి. ఇలాంటి డిఏ కేసులు ఏదైతే ఇలాంటి ఉన్నతాధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించినటువంటి డిఏ కేసుల్లో ఇంత భారీగా కూడా నగదు దొరకడం ఇదే తొలిసారంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఇటు నరహరిరావుకు సంబంధించినటువంటి బంధుమిత్రుల ఇళ్లలో కూడా పూర్తిగా కూడా సోదాలు నిర్వహించినటువంటి ఏసీబీ అధికారులు కొన్ని కీలక పత్రాలు, అదే విధంగా ఆస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా సీజ్ చేసిన పరిస్థితి. ఇక ఇటు నరహరిరావుకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, మొబైల్స్, అదే విధంగా ల్యాప్టాప్స్ అవన్నిటి కూడా స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా నరహరిరావు పనిచేస్తున్నటువంటి కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించి కొన్ని కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లయితే ఏసీబీ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇందులో ప్రధానంగా ఏసీబీ అధికారులు పూర్తిగా కూడా అతను ఇంట్లో సోదాలు నిర్వహిస్తుండగా ఒక ఏదైతే బీరువా ఉంటుందో బీరువా పైన డెస్క్ లో కూడా దాదాపు 1,54,00,000 పూర్తిగా కూడా 500 నోట్ల కట్టల రూపంలో కూడా తను దాచిపెట్టాడన్న కోణంలో కూడా పూర్తిగా విచారించినప్పటికీ అవన్నిటిని కూడా సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దానిలో భాగంగానే నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఇటు నరహరిరావు ఇంట్లో పూర్తిగా కూడా సోదాలు నిర్వహించినటువంటి ఏసీబీ అధికారులు రాత్రి అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఉంచి తెల్లవారుజామునే నాంపల్లి ఏసీబీ కోర్టులో అయితే హాజరుపరిచారు. దాంతో జడ్జి పూర్తిగా కూడా వివరణలు పూర్తిగా సేకరించి అతనిని 14 రోజుల వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. దాంతో చెంచల్ కూడా జైలుకి అయితే అటు నరహరిరావును ఏసీబీ అధికారులు తరలించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇటు నరహరిరావు ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాలుగా దాదాపు 2002 నుండి కూడా ఈ ఫీల్డ్ లో ఉన్నాడు. సో వరంగల్, అదే విధంగా హైదరాబాద్, రంగారెడ్డి తదితర పూర్తిగా కూడా అతను విధుల నేపథ్యంలో ప్రతి చోట కూడా ఇదే
విధంగా లంచ్ అయితే అక్రమ ఆస్తులు చేస్తారో, ఎవరైతే అక్రమ ల్యాండ్ బయింగ్ చేస్తారో వాళ్ళందరినీ కూడా సహకరించినట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అతను ఎక్కడెక్కడ ఎంతెంత అక్రమ ఆస్తులు కూడబెట్టాడన్న కోణంలో కూడా ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఇటు నరహరిరావుకు సంబంధించినటువంటి కొడుకు, అదే విధంగా కూతురు, కొడుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, అదే విధంగా కూతురు బెంగళూరులో ఉండడంతో వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలు కూడా చెక్ చేస్తున్నారు. వారి పేర్ల పైన కూడా ఏమైనా అక్రమ ఆస్తులు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు అయితే ప్రస్తుతానికి పూర్తిగా కూడా వివరాలు సేకరించే పనిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఇక్కడ నరహరిరావుకు సంబంధించినటువంటి భార్య ఎవరైతే ఉంటారో ఆ భార్య పైన రెండు ఆ బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లు కూడా, ఆ బ్యాంక్ లాకర్ లో ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ రోజు అంటే పూర్తిగా కూడా ఈ రోజు ఉదయం 11 గంటల కల్లా పూర్తిగా లాకర్లను కూడా తెరిచే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు ఇటు నరహరిరావు సంపాదించినటువంటి, అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులు ఒకసారి చూసుకుంటే ఇటు మహేశ్వరంలో ఎకరం 24 గంటల వ్యవసాయ భూమి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో 5 ఓపెన్ ప్లాట్లు, ఉప్పలగూడలోని హైరీస్ భవనంలో 2500 చదరపు అడుగుల ఫ్లాట్, ఇక నార్సింగ్ లోని హైరస్ భవనంలో 1860 చదరపు అడుగుల చొప్పున 2 ఫ్లాట్లు, ఇక రాజేంద్ర నగర్ లోని హైరస్ భవనంలో 137 చదరపు అడుగుల ఫ్లాట్, ఇక గచ్చిబౌలి టీఎన్జిఓ కాలనీలో G+3 భవనం, ఇక చెత్రినాకాలో G+2 భవనం, 1.3 కిలోల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి ఆభరణాలు. ఒక సాధారణ ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ పేరు పైన ఇన్ని కోట్ల ఆస్తులు సుమారు ఇప్పటికైతే ప్రస్తుతానికి తను తీసుకున్నప్పుడు అవన్నీ కొనుగోలు చేసినప్పుడు 13.5 కోట్లుగా గుర్తించినటువంటి ఏసీబీ అధికారులు అవి ఇప్పుడు బహిరంగ మార్కెట్ లో ఏకంగా 200 కోట్ల రూపాయల వరకు కూడా పలుకుతుందంటూ కూడా ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో పూర్తిగా ఇది ఏసీబీ చరిత్రలో, ఇటు ఏసీబీ రైట్స్ చరిత్రలో, అక్రమాస్తుల చరిత్రలో ఇదే తొలిసారి అంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో పూర్తిగా అసలు నరహరిరావు ఇంకా ఎక్కడెక్కడ కూడబెట్టాడన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే నరహరిరావును 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అనంతరం కూడా తనను చెంచల్ కూడా జైలుకి తీసుకెళ్లారు. ఈ రోజు అయితే తన భార్యకు సంబంధించినటువంటి 2 లాకర్లను ఓపెన్ చేసే పరిస్థితులు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రావాలి. రైట్, థ్యాంక్ యూ అక్రమ్.